మిత్రులందరికీ నమస్కారం. దేశవ్యాప్తంగా ఏదైతే సంచలనాత్మక నిర్ణయాలు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో తీసుకుంటారో మరి దాని గురించి దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. మరి ఈరోజు స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలలో ఎవరైతే 60 సంవత్సరాలు పాలన చేసినరో వాళ్ళు ఎన్నడూ కానీ కులగణన గురించి మాట్లాడిన పాపాన పోలే. 1931లో బ్రిటిష్ ప్రభుత్వం ఆనాడు కులగణన చేసింది. మరి 1931 తర్వాత స్వతంత్రం వచ్చినాక సుమారు 60 సంవత్సరాలు పాలించిన కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కనాడు కూడా కులగణన గురించి ఆలోచన పాపన పోలేదు. చాలా సందర్భాల్లో జనగణన చేసింది కానీ కులగణన చేయలేదు. మరి ఈరోజు ఏదైతే కేంద్ర ప్రభుత్వం సంచలనాత్మక నిర్ణయం తీసుకుందో దాన్ని తెలంగాణ రాష్ట్రంలో మేము ఈ నిర్ణయం తీసుకున్నాం కనుకనే మా బాటలో నడుస్తుందని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పుకుంటుంది. వారు రాహుల్ గాంధీ గారు అడిగితేనే కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని చెప్తుంది. ఏదైతే తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి సర్కారు చేసిన కులగణనను ఏ బీసీ సంఘాలు ఒప్పుకోలేదు. ప్రతి బీసీ సంఘం బీసీల యొక్క సంఖ్యను తక్కువ చేసి చూపించారు అని చెప్పి పత్రికాముఖంగా తెలియజేసినారు. మీ నాయకులే బీసీ గణన ప్రతులను చింపి అవతల వారేసినారు. మరి దీనికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ సమాధానం చెప్పాల్సిన అవసరం ఉన్నది. ఏదైతే మేము చెప్తేనే కేంద్ర ప్రభుత్వం ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటామని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మరి మీరు వ్యతిరేకించిన 370 జీవోను అమలు చేసింది. మరి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం వ్యతిరేకించిన వక్ఫ్ బోర్డు బిల్లును అమలు చేసింది. ఏదైతే త్రిపుల్ తలాక్ విషయంలో మీరు ఏదైతే వ్యతిరేకించిన ప్రతి బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదిస్తూ పోయింది. మరి ఈరోజు ఏదైతే గొప్పలకు పోయి ఏదైతే మంచి నిర్ణయాన్ని ప్రజలు స్వాగతిస్తుండ్రో ఆ నిర్ణయంలో మా భాగస్వామ్యం ఉందని చెప్పుకోవడానికి ఇక్కడున్న ప్రభుత్వ పెద్దలు ప్రభుత్వ భాగస్వాములు నిర్ణయం రాగానే ప్రెస్ మీట్లు పెట్టి మేమే చేసినాం. ఏం పరిస్థితి లేదు. దేశవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. ఏదైనా విప్లవాత్మక నిర్ణయం తీసుకోవాలన్నా ఒక ధైర్యమైన నిర్ణయం తీసుకోవాలన్నా అందరికీ పనికొచ్చే నిర్ణయం తీసుకోవాలన్నా రేపు రానున్న రోజుల్లో కేంద్ర ప్రభుత్వం ఏదైతే కులగణన చేస్తుందో ఒక శాస్త్రీయంగా ఒక శాస్త్రీయబద్ధంగా ప్రజలందరికీ మేలు కోరే విధంగా ఆ నిర్ణయం ఉంటుంది. చాలా సందర్భాల్లో మాట్లాడుతూ ఉన్నారు. ఎవరి ద్వారానైతే పుట్టుక వచ్చిందో ఆ పుట్టుక మా ద్వారా అని చెప్పుకుంటున్నారు అని చెప్పి పలు సందర్భాలలో ప్రతి రాజకీయ పార్టీ మాట్లాడుతుంది. ఇలాంటి ఈ నిర్ణయాన్ని కూడా మేము నిర్ణయం తీసుకుంటే మా ద్వారా నిర్ణయం అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ మీరు చేసే ప్రతి ఒక్క విషయం ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. అంత దూరం ఎందుకు? మీరు ఇచ్చిన హామీలను నెరవేర్చే పరిస్థితిలో మీరు లేరు. హామీలు అన్నింటి గురించి 420 హామీలు 420 హామీల గురించి చర్చించాల్సిన పనేం లేదు. కానీ నిన్నగాక మొన్న నెల కింద కొబ్బరికాయలు కొట్టారుగా రైతులకు వడ్ల విషయంలో 15 రోజుల నుండి కాంటాలు స్టార్ట్ అయినాయి. ఇంతవరకు ఒక్క రైతుకు ₹1 అకౌంట్లో పడ్డ పాపాన పోలేదు. వీళ్ళు ఇక్కడ కాంట పెట్టుకోమని చెప్తున్నారు. కాంట పెట్టిన వాళ్లకు ఎన్ని కిలోలు అయిందో స్లిప్ ఇస్తలేదు. ట్రక్ షీట్ అంటున్నారు. లారీ వస్తలేదు, రైస్ మిల్ కోతలేదు, ట్రస్ట్ పాపాన లేదు. ఇక్కడున్న రైతులకు వాళ్ళు పండించిన పంటకు మీరు కొంటున్న గింజలకు పైసలు ఇచ్చే పరిస్థితులు మీ ప్రభుత్వం లేదు. మీరు చెప్తే కేంద్ర ప్రభుత్వం నడిచే పరిస్థితులు కాదా? మరి పరిశీలన మొత్తం ప్రజలు చూస్తున్నారు. ఇంకొకసారి ఏదైనా విషయం చెప్పాలనుకున్న వాళ్ళు కూడా ఇక్కడున్న పెద్దలు కూడా ప్రభుత్వ భాగస్వాములు ప్రభుత్వంలో వాళ్ళు కూడా మాట్లాడే ముందు కొంచెం ఆలోచించు. దాన్ని వీడియో తీసి పబ్లిక్లో పెడితే అయిపోతుందని కాదు. 1931 బ్రిటిష్ ప్రభుత్వం కులగణన చేసింది. దాని తర్వాత 60 సంవత్సరాలుగా మీరు ఆ పాపాన పోలేదు. దాన్ని మాదే అని చెప్పుకోవడానికి సిగ్గుపడాలి మీరు. అదే రకంగా భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఈ వారం రోజుల లోపల ప్రతి ఒక్క రైట్ అకౌంట్లో ఎవరికైతే వరి ధాన్యాన్ని కొనుగోలు చేసిర్రో వాళ్ళందరి అకౌంట్లో గిట డబ్బులు జమ కానట్లయితే వారం రోజుల గడువు తర్వాత భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రైతుల కోసం రోడ్డు మీదకి ఒక్కి ఒక సంఘర్షణ వాతావరణం ద్వారా ప్రభుత్వాన్ని నిలదీస్తూ రైతుల పక్షాన పోరాటం చేస్తామని పాత్రికేయుల ద్వారా తెలియజేస్తున్నాం. భారత్ మాతాకి జై.